అబ్బా! 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 ఏమన్నా షాటో అసలు. ఒక్కొక్క షాట్స్ చాలా బ్యూటిఫుల్‌గా క్రాఫ్ట్ చేసిండు మన జేమ్స్ కెమెరాన్. చూస్తేనే అర్థమైపోతుంది. అరే! సినిమా విజువల్‌గా మాత్రం చాలా బాగుంటది. స్టోరీ పరంగా మాత్రం అష్టదరిద్రంగా ఉంటదని చెప్పి. ఎందుకంటే మన లాస్ట్ 'అవతార్ 2' మూవీలో మాత్రం చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ లైన్ తీసుకున్నారు. అది నాకు అస్సలు నచ్చలేదు సినిమా. అందులో కూడా బ్యూటిఫుల్ అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఉన్నాయి. చాలా మంచి షాట్స్ ఉన్నాయి. కానీ ఆ స్టోరీ చూడంగానే నాకు అది ఎందుకు చూసినారా ఈ సినిమా, మంచిగా ఓటీటీలో చూసుకుంటుండే అనిపించింది. విజువల్ పరంగా మనం ఎంత చూసినా సరే స్టోరీ అనేది ఇంకా గ్రిప్పింగ్ ఉండాలి, ఇంకా బాగుంటేనే మనకు అది చూడాలన్న ఆతృత పెరుగుతాయి లోపల. అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం ట్రైలర్ మాత్రం చాలా బాగా బ్యూటిఫుల్గా షాట్ చేసిండ్రు. అది అర్థం అవుతుంది. ట్రైలర్ కట్ కూడా చాలా బాగా చేసిండ్రు, బ్యూటిఫుల్గా చూపెట్టాలి ఆడియన్స్కి అని చెప్పి అది అర్థం అవుతుంది. విలన్ గాడు ఆల్రెడీ వీళ్ళ పాండోరా గ్రహం నుంచి వీళ్ళ కొడుకుని చంపేస్తాడు. సో ఆ పగ తీర్చుకుందాం అని చెప్పి వాళ్ళందరూ ఇటు యాష్ ట్రైబ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. కానీ మన విలన్ గాడు అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి మన యాష్ వాళ్ళని కలిసి, యాష్ ట్రైబ్ వాళ్ళని కలిసి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో చిచ్చు పెట్టేస్తాడేమో అని చెప్పి అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే మాత్రం నాకు అదే అర్థమైంది. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ థింగ్. ప్లాట్ లైన్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఎందుకంటే అవతార్ అనేది విజువల్ వండర్, స్టోరీ వండర్ అనేది ఏముండదు దాంట్లో. స్టోరీ అదే కొత్తగా ఉంది ఏదో చూద్దాము అన్నట్టు ఏముండదు దాంట్లో. విజువల్ వండర్స్. అసలు ఈ పాండోరా గ్రహం ఏంది, ఈ యాష్ ట్రైబ్ వాళ్ళు ఏంది, అండ్ ఈమె ఎవరో నాకు తెలియదు అసలు. చాలా అంటే చాలా బాగుంది అసలు. చాలా బాగా చూపెడుతున్నారు ఆమెని. అదైతే చాలా నచ్చింది నాకు. మన ఫైర్ ట్రైబ్ నుంచి కన్నా ఈ యాష్ ట్రైబ్లో ఈమెను చూస్తేనే చాలా మంచిగా అనిపించింది అసలు. చాలా బాగా తీసిండ్రు ఆమెని, చాలా బాగా చూపెట్టిండ్రు కూడా. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ మన అవతార్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా, సూతింగ్గా మంచిగా అనిపిస్తుంది. అండ్ మన హీరో హీరోయిన్ ఇద్దరు మరి వాళ్ళు పగ తీసుకుంటారా లేదా వాళ్ళ కొడుకుని చంపినందుకు. వాళ్ళ కొడుకుని చంపినోడు దొరికిపోతాడు యాక్చువల్లీ, అది ఈ షార్ట్ లో కనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈజ్, దొరికిపోయినా సరే ఇంత ఈజీగా ట్రైలర్లో ఎందుకు చూపెట్టిండ్రు అనేది అర్థం కాలే నాకు. అంటే ఫుల్గా ఇట్లా స్టోరీ కళ్ళకు అద్దేటట్టు చూపెట్టిండ్రు ట్రైలర్ మొత్తం అంతా. ఇంకా ఏమన్నా దాచిపెట్టిండ్రా, ఇంకేదన్నా సీక్రెట్ ఉందా మూవీలో అనేది మనము మూవీ December 19th వస్తుంది. సో అప్పుడే చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. ఏందో ఏమో నాకు అర్థం కాదు. ఎప్పుడో చిన్నప్పుడు అవతార్ 1 చూసిన, ఇప్పుడో 6th క్లాస్లో 7th క్లాస్లో చూసిన, మళ్ళీ తర్వాత అవతార్ 2 ఏమో జస్ట్ 2 years బ్యాక్ చూసిన, ఇప్పుడు అవతార్ 3. ఏందో మళ్ళీ రేపటి రోజు నాకు పిల్లలు పుట్టిన తర్వాత వస్తుందేమో అవతార్ 4. అర్థమే అవుతలేదు వీళ్ళ సంగతి ఏందో. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని తీస్తాడు జేమ్స్ కెమెరాన్ అనేది ఏం అర్థమవుతలేదు నాకైతే. స్టోరీ ఎంత దరిద్రంగా ఉన్నా విజువల్తో పాటు స్టోరీ కొంచెం కనెక్ట్ అయ్యేటట్టు ఉన్నా సరే చాలు మనకు. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. సో సైనింగ్ ఆఫ్. జై హింద్.